నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. నరసాపురం ఎంపీ రఘురామకు బీజేపీ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. తనకు మరోసారి నరసాపురం నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుందని భావించారు. కానీ ఆయనకు ఛాన్స్ దక్కలేదు. ఇక్కడి నుండి శ్రీనివాస వర్మను హైకమాండ్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. తనకు టికెట్ రాకుండా జగన్తో కలిసి ఓ బీజేపీ నేత కుట్ర చేశారని రఘురామ ఆరోపించారు. ఈ క్రమంలో రఘురామ జాతకం గురించి గతంలో వేణుస్వామి చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ పాలిటిక్స్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు భవిష్యత్ ఏంటనే చర్చ జరుగుతోంది. నరసాపురం నుంచి అవకాశం దక్కకపోవడంతో రఘురామ ఇంకా షాక్లోనే ఉన్నారు. బీజేపీ అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు వస్తాయని భావించినా టికెట్ దక్కలేదు. ఎన్నికల బరిలో ఉంటారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఎంపీ రఘురామకు సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అంచనా నిజమైందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. రఘురామ రాజకీయ భవిష్యత్తు జాతకంపై వేణుస్వామి చెప్పిందే నిజమైందని కొందరు వీడియోను షేర్ చేస్తున్నారు. 2021లోనే వేణుస్వామి ఓ ఇంటర్వ్యూలో అందులో రఘురామ జాతకం గురించి అంచనా వేశారు. రఘురామకృష్ణంరాజుకు ఉగాది తర్వాత ఆయనకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయని, ఇక ఎంపీగా గెలుపొందడం కష్టమేనని చెప్పుకొచ్చారు. రఘురామ జాతకరీత్యా తర్వాతి టర్మ్లో ఎంపీ అయ్యే ఛాన్సే లేదన్నారు. ఆయన జాతకం తన దగ్గర ఉందన్నారు. వేణుస్వామి సినిమా, రాజకీయాల్లో సెలబ్రిటీల జాతకాలు చెబుతుంటారు. 2 ఏళ్లకు ముందే వేణుస్వామి రఘురామ భవిష్యత్పై అంచనా వేయగా ఆ వీడియో మరోసారి చర్చనీయాంశమైంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటున్నారు. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు ఫోన్లు చేశారని, మెసేజ్లు పంపారు అన్నారు. తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని ఆనందంగా ఉన్నానని చెప్పడం లేదన్నారు. తనకు టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారని చెప్పుకొచ్చారు. ఈ అపజయాన్ని అంగీకరిస్తున్నానని, జగన్ ఇంత పని చేస్తారని తెలిసినా ఏ మూలనో ఒక నమ్మకం ఉండడంతో తేలికగా తీసుకున్నానన్నారు. జగన్మోహన్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారని, బీజేపీ నుంచి తనకు టికెట్ రానివ్వరని ముందే కొన్ని వెబ్సైట్లు, మీడియా ఛానల్స్లో చెప్పారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. జగన్ ప్రభావం వల్ల నరసాపురం స్థానాన్ని తనకు కేటాయించలేదని, నరసాపురం నుంచి పోటీ చేస్తానా, మరో సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానా అనే విషయంపై కాలమే సమాధానం చెబుతుందన్నారు రఘురామ. జగన్ అనుకున్నది మాత్రం జరగనివ్వనని హెచ్చరించారు. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. జగన్ చీప్ ట్రిక్స్ పనిచేయవని, పదవే అనుభవించాలని కోరిక ఉంటే జగన్కు తలొగ్గితే 4 ఏళ్ల పాటు ఢిల్లీలో ఉంటూ అజ్ఞాతవాసం గడపాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. పనికి మాలిన వైఎస్ఆర్సీపీలో చేరి ప్రజలకు అన్యాయం చేశానని భావించడం వల్లే ప్రాణాలకు తెగించి పోరాటం చేశానన్నారు. మంచి ఆశయాలు ఉన్న చంద్రబాబుతో కలిసి నడవాలనే ఉద్దేశంతో ఎంతో మంది ఆదరాభిమానాలను కురిపిస్తున్నా టీడీపీ ఉండగా మరో పార్టీ ఎందుకని ఆలోచించాను. ఇదంతా మోసం, అన్యాయమని తాను అనడం లేదన్న రఘురామ ప్రజల పక్షాన నిరంతరం ప్రశ్నించే గొంతు వినిపించే ప్రయత్నంలో ఉంటానన్నారు. పార్టీలు అన్యాయం చేసినా ప్రజలు అన్యాయం చేయరనే నమ్మకంతో ఉన్నానని, కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక సమస్యలు ఉండవన్నారు.